3 నమస్తే అండి, నా పేరు వెంకట్. మాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే పట్టుకొచ్చాను. ఈ బండి ప్యూర్ పెట్రోల్ కారు ప్లస్ సిఎన్జి కూడా దీనికైతే పెట్టయితే ఉంది. సిఎన్జితో నడుపుకోవచ్చు, ప్యూర్ పెట్రోల్తో కూడా నడుపుకోవచ్చు. ఇంకా బండి డీటెయిల్స్కి వచ్చినట్టయితే ఏదైతే ఉందో నేను క్లియర్గా అయితే రిపోర్ట్ చెప్తానండి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే దీన్ని అయితే స్కిప్ చేసేయండి. ఇంకా డీటెయిల్స్కి వచ్చినట్టయితే 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 2014 రిజిస్ట్రేషను. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి. ఈ బండిలో రీప్లేస్ అయినాయి ఏంటంటే ఫ్రంట్ గ్లాసు, బ్యాక్ గ్లాసు, బానెట్, ఈ 3 పీసులు రీప్లేస్ అయితే అయినాయి. ఏదైతే ఉందో అది క్లియర్గా చెప్తానండి, నేను అబద్ధం చెప్పి ఎప్పుడు కూడా అమ్మను. ఈ పీసులు అయితే రీప్లేస్ అయినాయి, మిగతాదంతా బండి అయితే ఓకే ఉందండి, ఏ ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. మిగతా గ్లాసులు కూడా ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. 72,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యున్ రీడింగు. సిఎన్జి VXI వేరియంట్ అండి, సిఎన్జి ప్యూర్ పెట్రోల్ వెహికల్ ఇది. టైర్లు అయితే ఒక 60-70% అయితే ఉంటాయి, 70 కూడా కాదు, ఒక 50-60 అనేది చెప్పాలి. ప్యూర్ పెట్రోల్ కారు, సిఎన్జితో కూడా నడుపుకోవచ్చు. వెహికల్ చూసుకోవచ్చు అండి. హెడ్ లైట్స్ కూడా ఎటువంటి డల్ అయితే అవ్వలేదు, నాకు తెలిసి బఫరింగ్ చేయించారనుకుంటా. ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ అయింది, బ్యాక్ గ్లాస్ కూడా రీప్లేస్ అయింది, బానెట్ కూడా రీప్లేస్ అయింది. మిగతాది బండి మొత్తం బాగుంది, అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ప్లస్ బడ్జెట్లో కూడా వస్తుంది, ఎవరైనా హ్యాపీగా నడుపుకోవచ్చు తీసుకొని. సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఉన్నాయి బండి. ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే ఫస్ట్ నేనే వీడియో చేయనండి, ఎందుకంటే ఇది నా సొంత బండి కూడా కాదు. ఈ బండి కాకపోతే వేరే బండి అయినా నేను తీసుకొచ్చి ఏదో చూపెడతా, కానీ ఏదో ఒకటి అయితే నేను చేయలేదు. దీనికి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవు. ఏసీ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా వర్కింగ్లో అయితే ఉంది. రీడింగ్ చూసుకోవచ్చు అండి, 70 కనబడుతుందా, 72,770 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ ఇది. ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ కూడా పెట్టించుకున్నాడు, టచ్ స్క్రీన్. దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవు. టూ వీలర్ లెక్క తిరగవచ్చు, ఎందుకంటే సిఎన్జి చాలా తక్కువ, అంటే తక్కువ ప్రైస్ పడుతుంది మనకి. ఇంటీరియర్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి అయితే. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మిగతాదంతా ఓకే అండి, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు బండి అయితే. దీనికి VXI కాబట్టి సెంటర్ లాకింగ్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చండి. ఇది బ్యాక్ గ్లాస్ కూడా మారింది. సిఎన్జి అయితే పర్ఫెక్ట్గా ఉంది, మంచిగా పక్కా ఫిట్టింగ్ అయితే చేయించారు. స్టెప్ని టైర్ అయితే ఒక 50-60% అయితే ఉంది. బండి పర్ఫెక్ట్గా ఉందండి, కాకపోతే ఒక 2-3 పీసులు రీప్లేస్ అయినాయి అంతే, ఇంకా మిగతాది అయితే ఏం లేదు. అంతా బాగుంది కాబట్టి మీ ముందుకైతే తీసుకొచ్చాను. భయ్యా ఒకసారి ఎవరు బానెట్ ఓపెన్ కరోనా. గ్లాస్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ రస్టింగ్ ప్రాబ్లం కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు, ఫ్రంట్ పట్టి అయితే ఒరిజినల్ ఉంది. యాప్రాన్లు చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ లేదు. మీకు చాసిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను. ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉందండి, ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్లు కానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు, పర్ఫెక్ట్గా ఉంది. ఈ బానెట్ అయితే రీప్లేస్ అయింది, ఇది ఒరిజినల్ పేస్టింగ్ తోటి ఉంది, కానీ ఇది ఒరిజినల్ కాదు, పేస్టింగ్ బయట అయితే చేయించారు. ఇది బంద్ కరా భయ్యా. ఓకే సార్, వెహికల్ అయితే మొత్తం క్లియర్గా అయితే చెప్పానండి. బానెట్ ఒకటి, ఫ్రంట్ గ్లాసు, 2 బ్యాక్ గ్లాస్ రీప్లేస్ అయింది. ఇంకా మిగతా అది ఏది కూడా రీప్లేస్ కాలేదు. అన్ని వీటి మీద కూడా డేట్తో సహా క్లియర్గా ఉంది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 60% టైర్లు అయితే ఉన్నాయండి, 50-60. 72,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్, ప్యూర్ పెట్రోల్ కారు, VXI వేరియంట్, సిఎన్జి ఆన్ పేపర్ కాదండి, ఆఫ్టర్ మార్కెట్ సిఎన్జి పెట్టించుకున్నారు, ప్యూర్ పెట్రోల్ కారు. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 3,25,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 2014 రిజిస్ట్రేషన్, సెకండ్ ఓనర్ బండి. 2029 వరకు అయితే మన దగ్గర లైఫ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకో 5 ఇయర్స్ కూడా మనం గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకోవచ్చు.
3,25,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ రేట్ అయితే కాదు, బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకోవచ్చండి, బండి బాగుంటేనే నేను వీడియో పెడతా అండి. అది వాడు ఎంత తక్కువ రేటుకి ఇచ్చినా సరే అది ఓకే, ఈ బండి ఎవరైనా తీసుకుంటే కూడా సాటిస్ఫై అవుతారు అని అనుకుంటేనే వీడియో పెడతా. లేకపోతే ఆ బండి కాకపోతే ఇంకొక బండి వేరేదైనా వెతికి వీడియో పెడతా, కానీ బాలేని బండి తీసుకొచ్చి అయితే వీడియో అయితే చేసి పెట్టానండి. బండి మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. ఎవరైనా తీసుకుంటే తక్కువ బడ్జెట్లో మంచి హ్యాపీగా ఈ బండిలో అయితే తిరగవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను. థ్యాంక్ యూ.